వెల్కమ్ టు ఐక్యూ మెథడ్. ఈరోజు మనం లాజికల్ రీజనింగ్ లో ఒక సమ్ డిస్కస్ చేద్దాం. 5 books and 2 pencils cost 79 rupees, but the cost of 2 books and 5 pencils cost is 40 rupees. Then what is the cost of 1 book and 1 pencil? ఇక్కడ మనకి 5 books 2 pencils కాస్ట్ కలిపి 79 రూపీస్ అన్నాడు. కానీ 2 books 5 pencils కాస్ట్ 40 రూపీస్ అన్నాడు. ఇప్పుడు ఈ ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ బట్టి 1 బుక్ కాస్ట్ 1 పెన్సిల్ కాస్ట్ కలిపి ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు మనం ఫస్ట్ కాస్ట్ ఆఫ్ 1 బుక్ ఎక్స్ అని తీసుకున్నాం. లెట్ కాస్ట్ ఆఫ్ 1 బుక్ ఈస్ ఎక్స్. కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ వై అనుకున్నాం. Cost of 1 pencil is y. ఇప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ 1 బుక్ x అని తీసుకున్నాం. అంటే కాస్ట్ ఆఫ్ 1 బుక్ x అంటే కాస్ట్ ఆఫ్ 5 బుక్స్ ఏమవుతుంది 5 into x. కాబట్టి కాస్ట్ ఆఫ్ 5 బుక్స్ into 2 pencils, 5 books plus 2 pencils, 2 into y, 2 pencils and 2 into y. 5 books కాబట్టి 5 into x, 5x plus 2 pencils, 2 into y is equals to 79 rupees. ఇప్పుడు మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది. దీని ఈక్వేషన్ మనకి అనుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 2 books and 5 pencils అన్నాడు. 2 books అంటే 2 into x, 2x ప్లస్ 5 pencils అన్నాడు. 5 into y, 5y is equals to 40 rupees. దీని ఈక్వేషన్ 2 కి అనుకున్నాం. ఇప్పుడు మనకు వచ్చిన రెండు ఈక్వేషన్స్ యాడ్ చేద్దాం. ఈక్వేషన్ 1 plus 2, 5x plus 2y is equals to 79 rupees. 2x plus 5y is equals to 40 rupees. 5x plus 2x అంతా 7x plus 5y plus 2y 7y is equals to 79 plus 40, 119 rupees. అప్పుడు మనకి 7x plus 7y 7 కామన్ తీయచ్చు. అలాగా 7 into x plus y is equals to 119 rupees. x plus y is equals to 119 rupees by 7. 17 times cancel అవుతుంది. అంటే మనకి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 17 రూపీస్ వచ్చింది. మనకి ఆన్సర్ వచ్చింది. ఎలాగంటే మనకి కాస్ట్ ఆఫ్ 1 బుక్ అండ్ 1 పెన్సిల్ అన్నాడు. మనకి 1 బుక్ ఈజ్ ఎక్స్, 1 పెన్సిల్ ఇస్ వై అనుకున్నాం. అంటే ఎక్స్ ప్లస్ వై అంటే 1 బుక్ ప్లస్ 1 పెన్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు 17.